అందరికీ నమస్కారము. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట తెలుగు విభాగం వారి ధర్మజుని వాక్చాతుర్యము 4వ భాగము. తిక్కన రాసిన మహాభారతము ఉద్యోగ పర్వం నుండి తృతీయాశ్వాసం నుండి తీసుకోబడినటువంటి పాఠ్యాంశము ధర్మజుని వాక్చాతుర్యం. తిక్కన 13వ శతాబ్దానికి చెందిన మనవసిద్ధి ఆస్థాన కవి, కవిబ్రహ్మ, ఉభయ కవి మిత్రులు ఆయన బిరుదులు, నాటకీయత ఆయన కవితా శైలి, నిర్వచనోత్తర రామాయణం రాసిన తిక్కన దాన్ని మనవసిద్ధికి అంకితమిచ్చాడు. హరిహరనాథ తత్వాన్ని ప్రతిపాదించిన తిక్కన తాను రాసిన భారతంలోని విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు రాసిన భారత భాగాన్ని హరిహరనాథునికి అంకితమిచ్చాడు. తిక్కన ఎందరో మంది కవులను పెంచి పోషించాడు, అందుకే ఆయన కవిబ్రహ్మ అన్నారు. ఆయన ఎంతో మంది కవులు ఆయనను పొగడడం జరిగింది. తిక్కన పాతబడ్డ మాటలను ఉపయోగించకూడదని చెప్తూ మంచి తెలుగు పదాలని ఉపయోగిస్తూ అలతి పదాలతో కవిత్వం రాయాలని తిక్కన చెప్పారు. తిక్కన రాసిన భారతం ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుండి మన పాఠ్యాంశం ధర్మజుని వాక్చాతుర్యం తీసుకోవడం జరిగింది. అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసి వచ్చినటువంటి పాండవులు ఉపప్లావ్యం నగరంలో విడిది చేసి ద్రుపద పురోహితుణ్ణి రాయవారిగా పంపించారు కౌరవ సభకు. తాము నియమం ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసి వచ్చాం కాబట్టి అర్ధరాజ్యం ఇవ్వమని. అయితే ఇక్కడ కౌరవ సభలో రాజరాజు అయినటువంటి ఆ దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు పట్టించుకోకుండా ప్రతిగా సంజయ రాయబారం పంపారు. మీరు శాంతచిత్తులు, మీరు రాజ్యాన్ని కోరకూడదు అనేటువంటి అంశాన్ని వివరిస్తూ సంజయుడు వచ్చి చెప్పి వెళ్ళాడు. సంజయుడు వచ్చి వెళ్లిన తర్వాత వాళ్ళు రాజ్యం ఇచ్చేటట్టుగా లేరు అని తెలిసిన పిమ్మట ధర్మరాజు తన మిత్రులందరినీ, తన తమ్ముళ్లను, బంధువులందరినీ పిలిచి మనం కృష్ణుడి దగ్గరికి వెళ్లి కృష్ణుడిని రాయబారిగా పంపించాలనుకున్నారు. అందరూ వెళ్లి కృష్ణుడిని ప్రార్థించారు. కృష్ణుడు రాయబారిగా వెళ్లడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న పిమ్మట రాయబారిగా వెళ్తే మరి ఏం చెప్పాలి అన్నప్పుడు ధర్మరాజు చెప్తున్నాడు తమకు జరిగినటువంటి అన్యాయం గురించి, తను అడిగిన 5 ఊర్లు కూడా ఇవ్వకపోవడం ఎంత అన్యాయమో, తను పొందుతున్నటువంటి ఆవేదన గురించి, క్షత్రియుడిగా జీవించడం ఎంత కష్టమో చెప్తూ యుద్ధం జరగకుండా తనకు రాజ్యం రావాలి అనేటువంటి అంశాన్ని సూచిస్తూ, యుద్ధం వల్ల జరుగుతున్న నష్టాలను వివరిస్తూ, ఎల్లప్పుడూ శత్రుత్వం మంచిది కాదు అనేటువంటి భావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత భాగాన్ని ప్రారంభిద్దాం. ధర్మజుని వాక్చాతుర్యము 4వ భాగము. పగయగలిగెనేని పామున్న ఇంటిలోనున్న ఎట్లగా కయూరడిల్లి ఉండునెట్లు చిత్తమొక మాటు కావున వలవదధిక దీర్ఘ వైరవృత్తి. పగయుగలిగెనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లు కాక ఊరడిల్లి ఉండుటెట్లు చిత్తమొక మాటు కావున వలవదు అధిక దీర్ఘ వైరవృత్తి. శత్రుత్వం గురించి చెప్తున్నాడు. శత్రుత్వం అనేటువంటిది ఒక పాము లాంటిది. ఇంట్లోకి పాము చొరబడితే ఎలాగైతే ఇంట్లో ఉన్న వాళ్ళు అస్థిరంగా ఉంటారో, భయంగా ఎలాగైతే అడుగుతారో, ఎందుకంటే ఆ పాము ఎప్పుడు ఎలా కాటు వేస్తుందో తెలియదు, ఆ పాము వల్ల ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో ఊహించలేం. కాబట్టి అలాగే శత్రుత్వం అనేటువంటిది మనస్సులో చొరబడితే, శత్రుత్వము వైరము అనేది మనస్సులో చొరబడితే, ఒకడి మీద కోపము, ఒకడి మీద శత్రుత్వము, వాడిని దెబ్బతీయాలనేటువంటి ఆలోచన మనస్సులో గనక చేరితే వాడి మనస్సు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదు, వాడు నిరంతరం కూడా అస్థిరంగానే ఉంటాడు అని చెప్తున్నాడు. పగయుగలిగేనేని పామున్న ఇంటిలో ఉన్నయట్లు. మంచి ఉపమాలంకారం. పగయుగలిగేనేని శత్రుత్వం గనక ఉన్నట్టయితే, వైరం ఉన్నట్టయితే అది ఎట్లా ఉంటుందట? పామున్న ఇంటిలో ఉన్నయట్లు. పామున్న ఇంట్లో ఉంటే ఎలాగైతే అస్థిరంగా ఉంటాడో మనిషి, శత్రుత్వాన్ని కలిగి ఉంటే కూడా మనిషి అలాగే అస్థిరంగా ఉంటాడు. ఊరడిల్లి ఉండునెట్లు చిత్తమొక మాటు. అతని మనస్సు ఊరడిల్లి ఉండునట్లు, అసలు ప్రశాంతంగా ఉండడం అనేటువంటి సాధ్యమే కాదు. కావున వలవదు అధిక దీర్ఘ వైరవృత్తి. సరే, మనిషి అన్నప్పుడు ఖచ్చితంగా అరిషడ్ వర్గాలు మనిషిని లోబరుచుకుని ఉంటాయి, ఎప్పుడో ఒకసారి వాటి ప్రతాపాన్ని చూపిస్తాయి. కాబట్టి మనిషికి కోపతాపాలు సహజం. అయితే ఆ కోపం అనేటువంటిది ఎల్లప్పుడూ ఉండకూడదు. వలవదు అధిక దీర్ఘ వైరవృత్తి. శత్రుత్వము జీవన విధానంలో ఎక్కడో ఒక చోట ఎవరితోటో ఒకరి వల్ల శత్రుత్వం ఏర్పడి ఉండవచ్చు, కానీ అది ఎల్లకాలం కొనసాగించకూడదు. దాన్ని ఎల్లకాలము కొనసాగించకూడదు అని చెప్తున్నాడు. వలవదు అధిక దీర్ఘ వైరవృత్తి. వలవదు అధిక దీర్ఘ వైరవృత్తి. ఎల్లకాలము వైరంగా ఉండడం, ఎల్లకాలము శత్రుత్వంగా ఉండడం, శత్రుత్వాన్ని కలిగి ఉండడం మంచిది కాదు అని చెప్తున్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? ధర్మరాజు కృష్ణునితోటి అంటున్నాడు.
యుద్ధం వల్ల జరిగేటువంటి నష్టాల గురించి తెలిపిన పిమ్మట శత్రుత్వం ఉండడం వల్ల ఎలాంటి నష్టం సంభవిస్తుందో ఇక్కడ చెప్తున్నాడు. చెప్తూ పగయుగలిగనేని పామున్న ఇంటిలో ఉన్నయట్లు, శత్రుత్వాన్ని కలిగి ఉంటే అది పాము ఉన్నటువంటి ఇంట్లో ఉన్నట్టు అస్థిరంగా ఉంటాడు, భయంగా ఉంటాడు. ఊరడిల్లి ఉండుటెట్లు చిత్తము, అతని మనస్సు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా స్థిరంగా ఉండదు, ఒక్కసారి కూడా ప్రశాంతంగా ఉండదు. కావున వలవదధిక దీర్ఘ వైరవృత్తి, కాబట్టి ఎల్లప్పుడూ ఎల్లకాలము సుదీర్ఘమైనటువంటి శత్రుత్వాన్ని కలిగి ఉండడం మంచిది కాదు అని కృష్ణుడితో ఇక్కడ ధర్మరాజు చెప్తున్నాడు. ఈ పద్యం ద్వారా ధర్మరాజు శాంతిని కోరుకుంటున్నాడని తెలుస్తుంది. అలాగే ధర్మరాజు ఎవరైతే జయాపజయాలను పట్టించుకోరో వాడు ప్రశాంతంగా ఉంటాడు. ఎవడైతే శత్రువును నాశనం చేసి జయించాలని కోరుకుంటాడో, ఆ తపన కలిగి ఉంటాడో, ఆ శత్రుత్వాన్ని కలిగి ఉంటాడో వాడు అస్థిరంగా ఉంటాడు అనేది ఈ పద్యం ద్వారా మనకు తేటతెల్లమవుతుంది. శత్రుత్వం అనేది ఉంటుంది, జీవితంలో మనిషికి శత్రుత్వం ఉంటుంది, కానీ అది ఎల్లకాలం ఉండకూడదు అనేది ఈ చివరి పాదంలో చెప్తున్నాడు. వలవదధిక దీర్ఘ వైరవృత్తి. పగయడగించుటెంతయు శుభం బదిలెస్స, అడంగునే పగన్భగ వగగొన్న మార్కొనక పల్కకయుండగవచ్చునే. కడుందెగ మొదలెత్తిపోవ పగదీర్పగ వచ్చిన క్రౌర్యముందు, నేమి గతిదలంచినను పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవా. పగ ఎడగించుటెంతయు శుభంబు అది లెస్స, అడంగునే పగన్పగ పగగొన్న మార్కొనక పల్కకయుండగవచ్చునే. కడున్ తెగ మొదలెత్తిపోవ పగదీర్పగ వచ్చిన క్రౌర్యముందు, ఏమి గతి తలంచినను పగకు మేలిమి లేమి ధ్రువంబు కేశవా. ఇది తిక్కన రాసినటువంటి పద్యాల్లో ముఖ్యమైనటువంటి పద్యం, సార్వకాలిక పద్యం. శత్రుత్వం గురించి ఎల్లప్పుడూ ఉదాహరణగా చెప్పేటువంటి పద్యం. అంటే శత్రుత్వము ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది అనే దానికి ఈ పద్యాన్ని ఉదాహరణగా చెప్తారు. చాలా వరకు శత్రుత్వాన్ని తొలగించుకోవడం అనేది అనుకున్నంత సులువు కాదు. అయితే ధర్మరాజు తర్కబద్ధంగా ఆలోచించాడు. శత్రుత్వం వల్ల ఒరిగేదేంటి అని ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు శత్రుత్వాన్ని తొలగించుకోవడం సులువు అవుతుంది. శత్రుత్వాన్ని పెంచుకోవడం సులువు, కానీ తొలగించుకోవడం చాలా కష్టము. తొలగించుకునేటువంటి ఆ కష్ట సందర్భంలో ఈ శత్రుత్వం వల్ల నాకు ఒరుగుతున్నదేంటి, దీని తర్వాతి పరిణామం, నాకు కలుగుతున్నటువంటి పరిణామం ఏంటి అని ఆలోచించినప్పుడు ఆ శత్రుత్వాన్ని తొలగించుకోవడం సులువు అవుతుంది. పగ ఎడగించుటెంతయు శుభంబు, పగ శత్రుత్వము, అడగించుట అణిచివేయడము, ఎంతయు శుభంబు ఎంతో మంచిది. శత్రుత్వాన్ని అణిచివేయడము ఎల్లప్పుడూ కూడా మంచిది, శత్రుత్వాన్ని పెంచడం మంచిది. అందాకే ఇంతకుముందు పద్యంలో వలవదధిక దీర్ఘ వైర వృత్తి అన్నాడు. శత్రుత్వాన్ని అణిచివేయడము, తొలగించుకోవడం ఎల్లప్పుడూ కూడా మంచిదే. అది లెస్స, అది చాలా గొప్ప విషయం. హిందీలో ఒక సామెత ఉంటుంది, శత్రుకో ప్రేమసే జీతే అని, శత్రువును ప్రేమతో జయించాలి అని. అంటే ప్రేమతో జయించడం అంటే శత్రుత్వాన్ని కోల్పోవడం అనే అర్థం. ఆ శత్రుత్వాన్ని తొలగించుకోవడం చాలా గొప్ప విషయము, అది లెస్స, అది చాలా గొప్ప అంశము. అడంగునే పగన్పగ, ఎక్కడైనా శత్రుత్వం వల్ల శత్రుత్వం అణిచివేయబడుతుందా? శత్రుత్వం వల్ల శత్రుత్వం ఎప్పుడు కూడా అణిచివేయబడదు. నువ్వు వాడిని శత్రువుగా భావిస్తే వాడు నేను శత్రువుగా భావిస్తాడు, అది అలాగే సాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇందులో ఎవరో ఒకరు శత్రుత్వాన్ని కోల్పోయినప్పుడు కదా ఇంకొకడు మిత్రువులాగా భావించడమో లేదా ఇంకేదో జరగడానికి. కాబట్టి ఎప్పుడూ కూడా అడంగునే పగన్పగ, శత్రుత్వం వల్ల శత్రుత్వం అనేటువంటిది, వైరం వల్ల వైరం అనేటువంటిది నశించదు. అలాగే పగగొన్న మార్కొనక పల్కకయుండగవచ్చునే, శత్రుత్వాన్ని పొంది ఉంటే ఎదురు తిరిగి తగినటువంటి సమాధానం చెప్పకుండా ఉండడము, ఊరకుండడం. ఉండగడం అంటే ఊరకనే ఉండడం, ఎదురు తిరగడము, ఊరకనే పట్టించుకోకుండా ఊరకనే ఉండడము సాధ్యమేనా? ఉండవచ్చునే, సాధ్యం కాదు కదా. కడుందెగ మొదలెత్తిపోవగా, కడుందెగ మిక్కిలి కోపంతో లేదంటే మిక్కిలి ధైర్యంతో బాగా తెగించి మొదలెత్తిపోవగా, తుదముట్టించేటట్టు, శత్రువును తుదముట్టించేటట్టు మొదలెత్తిపోవ పగదీర్పగా వచ్చిన ఆ వైరాన్ని, శత్రుత్వాన్ని తీర్చుకోవాలని భావిస్తే క్రౌర్యముందు అనేకమైనటువంటి క్రూర కర్మలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. క్రౌర్యముందు అనేకమైన
క్రూర కర్మలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏమి గతి తలంచి చూచినా, ఎంత లోతుగా ఆలోచించి చూసినప్పటికీ కూడా, ఎలాంటి స్థితి వస్తుందని ఆలోచించి చూసినప్పటికీ కూడా పగకు మేలిమి లేమి, పగ వల్ల కలిగేటువంటి ప్రయోజనము ఏమీ లేదు. పగ వల్ల కలిగేటువంటి ప్రయోజనము ఏమీ లేదు, శూన్యము. ధ్రువంబు కేశవ, ఇది నిజము. కేశవ, ఓ కృష్ణ, ఇది నిజము. ఏది నిజము? దీన్ని లోతైనటువంటి భావంగా మనం గమనించినట్టయితే ఇక్కడి నుండి చూడండి. కడుం దెగమొదలెత్తిపోవగ పగదీర్పగ వచ్చిన క్రౌర్యముందు, శత్రువును మిక్కిలి కోపంతో, మిక్కిలి ధైర్యం చేత తెగించి శత్రువును తుదముట్టించాలనేటువంటి ఆలోచన కనుక వస్తే, ఆ ప్రయత్నమే చేస్తే అనేక క్రూర కర్మలకు ఒడిగట్టాల్సి వస్తుంది. ఇది ధ్రువంబు కేశవ, అంటే భవిష్యత్తులో ఒకవేళ మేము అడిగినటువంటి అర్ధరాజ్యము 5లో ఇవ్వకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా యుద్ధమే వస్తుంది. ఆ యుద్ధంలో మా వైరుల్ని, మా శత్రువుల్ని నిర్మూలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మేము కూడా ఇలాంటి క్రూర కర్మలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని, ఇది జరిగి తీరుతుంది అనేటువంటి ఆలోచనను ధర్మరాజు ఇక్కడ కృష్ణునితో చెప్తున్నాడు. ఓ కేశవ, ప్రతిపదార్థాన్ని గమనించండి. కేశవ, ఓ కృష్ణ, పగ, శత్రుత్వాన్ని అడగించుట, అణిచివేయడం ఎంతో శుభము, చాలా మంచిది. అది లెస్స, అది చాలా గొప్ప విషయము. అడంగునే అణిచివేయబడుతుందా పగన్, శత్రుత్వము, పగ శత్రుత్వం చేత. పగగొన్న, శత్రుత్వాన్ని పొంది ఉన్నట్టయితే మార్కొనక, ఎదురుపడక, పల్కకయుండక, వారితో మాట్లాడకుండా లేదంటే వారికి సమాధానం చెప్పకుండా ఉండగవచ్చునే, ఉండడం సాధ్యమవుతుందా? కడున్ తెగ, మిక్కిలి కోపంతో, మిక్కిలి తెగింపుతో, మొదలెత్తిపోవగా, తుదముట్టించేటట్టు, శత్రువుల్ని తుదముట్టించే విధంగా పగదీర్పగ వచ్చిన శత్రుత్వాన్ని తీర్చుకోవాలనే ఆలోచన వస్తే, పరిస్థితి ఎదురైతే క్రౌర్యము పొందు, తీవ్రమైన క్రూర కర్మలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏమి గతి, ఎలాంటి స్థితిని తలంచినను ఆలోచించినప్పటికీ, ఎంత లోతుగా ఆలోచించినప్పటికీ పగకు, శత్రుత్వానికి మేలిమి, ప్రయోజనము లేమి, శూన్యం. పగకు మేలిమి లేమి, శత్రుత్వానికి ప్రయోజనమే శూన్యము. ధ్రువంబు, ఇది నిశ్చయం, ఇది జరుగుతుంది, ఇది నిశ్చయము అని చెప్తున్నాడు. ధర్మరాజు కృష్ణుణ్ణి రాయబారానికి పంపుతూ తమకు అర్ధరాజ్యం కావాలని, అర్ధరాజ్యము రాని పక్షంలో ఆ అర్ధరాజ్యాన్ని ఇద్దరము కలిసి పంచుకున్నట్టయితే ఇద్దరము కూడా శుభంగా ఉంటాము, లేని పక్షంలో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యుద్ధం వల్ల చాలా నష్టాలు సంభవిస్తాయి. శత్రుత్వంని కలిగి ఉండడం పామున్న ఇంటిలో ఉన్నట్టుగా ఉంటుంది. అయినప్పటికీ శత్రుత్వం వల్ల శత్రుత్వం నాశనం కాదు, శత్రుత్వాన్ని అణచివేసుకోవడమే ఎల్లప్పుడూ కూడా మంచిది. అది చాలా గొప్ప విషయము. శత్రుత్వం వల్ల శత్రుత్వం నాశనం కాదు. శత్రుత్వాన్ని కలిగి ఉన్నవాడు ఎదురు తిరగక, మాట్లాడకుండా ఉండలేడు. ఎందుకు? శత్రుత్వాన్ని కలిగి ఉంటే ఎదురు తిరగకుండా ప్రశాంతంగా ఉండలేడు. ఒకవేళ శత్రువును పూర్తిగా తుదముట్టించాలని మిక్కిలి ధైర్యంతో ప్రయత్నిస్తే అనేక క్రూర కర్మలు చేయాల్సి వస్తుంది. ఏమి గతి తలంచి చూచినా, ఎంత లోతుగా ఆలోచించినా శత్రుత్వం వల్ల ఒనగూరేటువంటి ప్రయోజనము శూన్యము, ఇది నిజము అనేటువంటి మాట చెప్తున్నాడు. ఈ పద్యంలో ధర్మరాజు యొక్క శాంతి ప్రియత్వం కనబడుతుంది. అంటే శత్రుత్వం వద్దు, శాంతిగా ఉందామనే ప్రయత్నం కనబడుతుంది. ఇండైరెక్ట్ గా ఒకవేళ వాళ్ళు శాంతిగా ఉండకపోతే ఇలాంటి క్రూర కర్మలు చేయడానికి కూడా మేము వెనకాడము, అలాంటి పరిస్థితి దాపురించకుండా ఉండాలి, కాబట్టి నీ రాయబారం మంచిగా సాగాలి, ఇలా శత్రుత్వం అనేటువంటిది రాకుండా రాయబారం పూర్తి కావాలనేటువంటి ఆలోచన ఇక్కడ ధర్మరాజు కృష్ణునితోటి చెప్తున్నాడు. పగయడగించుటెంతయు శుభంబు, అది లెస్స అడంగునే పగన్ పగ, పగగొన్న మార్కొనక పల్కకయుండగవచ్చునే. కడుందెగ మొదలెత్తిపోవగ పగదీర్పగ వచ్చిన క్రౌర్యముందు, ఏమి గతి దలంచి చూచిన పగకు మేలిమిలేమి, ధ్రువంబు కేశవ. ధ్రువము అనేటువంటిది ఇది నిశ్చయము అని చెప్తున్నాడు ఈ పద్యంలో ధర్మరాజు. చెప్పి కావున శాంతి బొందుటయు కర్జము, తానది ఎట్టులుండే శ్రీగావలెనంచు పోరితముగామియుగోరెదము. ఎల్ల సొమ్ములున్బోవుటయు కులక్షయము పుట్టుటయున్ వెలిగాగా, ఒండుమైన్ ఏ విధినైనా చక్కబడుటెంతయు నొప్పుజుమీ జనార్దన. కావున శాంతి బొందుటయు కర్జము, దానది ఎట్టులుండే శ్రీగావలెనంచు పోరితముగామియు కోరెదము.
ఎల్ల సొమ్ములున్ బోవుటయు కులక్షేము పుట్టుటయున్ వెలిగాగా ఒండుమై ఏ విధి అయినా చక్కబడుటెంతయు నొప్పుజుమి జనార్దన. జనార్దన శ్రీకృష్ణ. ఈ పద్యంలో ధర్మరాజు కృష్ణుడితో చివరిగా ఇంకా తన అభిప్రాయాన్ని చివరిగా చెప్తున్నటువంటి పద్యం. కావున అనే నిశ్చయార్థంతో మొదలైంది ఈ పద్యం. కావున అంటే ఇందాక మొత్తం విషయం చెప్పాడు. మనము ఎప్పుడైనా అప్లికేషన్స్ దరఖాస్తులు రాసినప్పుడు మన సమాచారాన్ని మనకు కావలసిన విషయాన్నంతా ఒక పేరాలో చెప్పి చివరికి కావున దయచేసి నాపై తెలిపిన నా అభ్యర్థనను మన్నించగలరని కోరుతున్నామని చెప్తాం. అలాగే ఇందాక మొత్తం చెప్పాడు. తనకు ఎక్కడ అన్యాయం జరిగింది, తను ఎన్ని 5 ఊర్లు కోరాడు, తనకు వాళ్ళు ఇవ్వడం లేదు, యుద్ధం వల్ల జరిగే నష్టాలేంటి ఇత్యాది విషయాలన్నీ చెప్పిన తర్వాత చివరిగా ఇక తన ప్రతిపాదనను చివరిసారిగా ఈ పద్యంలో చెప్తున్నాడు. కావున శాంతి పొందుటయు కర్జము. కాబట్టి శాంతిని పొందడమే మన కార్యము. మనం ఇప్పుడు చేయాల్సిన కార్యం ఏంటి? శాంతిని సాధించడం మన కార్యము. శాంతిని సాధించడమే మన కార్యము. తానది అట్టులుండే, సరే దాని గురించి అలా పక్కకు పెడితే అది అలా ఉంది. శాంతిని పొందడమే మన కార్యము. తానది అట్టులుండే, తాను అది అట్టులుండే ఆ కార్యము అలా ఉంచితే శ్రీ కావలేనంచు సంపద కావాలని పోరితము కామియు యుద్ధము వద్దని కోరెదా. శ్రీ కావలేనంచు పోరితము కామియు కోరెదా. సంపద కావాలి, యుద్ధం కాకూడదు అని కోరుకుంటున్నాము. మేమందరం ఏం కోరుకుంటున్నాము? సంపద కావాలి. సంపద అంటే ఇక్కడ రాజ్యం, మా అర్ధరాజ్యము మాకు కావాలి. అది యుద్ధం లేకుండా కావాలి. సంపద కావాలి, యుద్ధం లేకుండా కావాలి. ఎల్ల సొమ్ములు పోవుటయు అంటే ఆస్తి నష్టం జరగడం. ఎల్ల సొమ్ములు పోవుటయు అంటే సంపద నష్టం జరగడము. కులక్షయము పుట్టుటయు, కులక్షయం వంశము నష్టం జరగడం, ప్రాణ నష్టం కూడా జరగడం. వెలిగాగా ఇవి జరగకుండా అంటే సంపద నష్టము, ప్రాణ నష్టము వెలిగాగా జరగకుండా ఒండుమై మరొక రకంగా ఎలాగైనా సరే, ఒండుమై మరొక రకంగా ఎలాగైనా సరే, ఏ విధినైనా ఎట్లాగైనా సరే చక్కబడుట ఎంతయు, ఈ కార్యం చక్కబడితే ఎంతయు నొప్పుజుమి ఎంతో బాగుంటుంది కదా జనార్దన. కృష్ణ కృష్ణ ఇప్పుడు మనం శాంతిని సాధించడము మన కార్యము. దాని సంగతి అలా ఉంచితే సంపద కావాలని, యుద్ధం జరగకుండా సంపద కావాలని నేను కోరుకుంటున్నాను. సంపద నష్టము, ప్రాణ నష్టము వాటిల్లకుండా, ఇవి రెండూ జరగకుండా మరొక రకంగా ఏ రకంగానైనా సరే ఈ శాంతి పొందడము అనేటువంటి కార్యం సాధించబడితే ఎంతో బాగుంటుంది అని ఇక్కడ ధర్మరాజు కృష్ణుడితో చెప్తున్నాడు. ఇక్కడితో ధర్మరాజు తన ప్రతిపాదనను చెప్పడం ముగిసిపోతుంది ఈ పద్యంతో. కాబట్టి ఈ పద్యంలో కావున అనేటువంటి నిశ్చయార్థకంతో పద్యం మొదలైంది. అంటే ఇందాక చెప్పిన విషయాలన్నింటి సారాంశాన్ని మళ్ళీ ఈ 3 వాక్యాల్లో చెప్పాడు. ఒకటి, కావున శాంతిని పొందడం మన కార్యము, అది అట్లా పక్కన పెడితే. సంపద కావాలి, యుద్ధం లేకుండా సంపద కావాలి, రెండో వాక్యము. మూడవది, సంపద నష్టం, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరగకుండా మనం అనుకున్న ఈ శాంతి కార్యం సాధించడము మరొక రకంగా ఎలాగైనా సరే ఈ శాంతి కార్యం సాధించబడితే బాగుంటుంది అనే 3 మాటలు చెప్పాడు. శాంతి కావాలి, శాంతిని పొందాలి. రెండవది, యుద్ధం జరగకుండా రాజ్యం రావాలి. మూడవది, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరగకుండా మరొక రకంగా ఏ రకంగానైనా సరే ఈ శాంతిని పొందడం అనే కార్యం జరిగితే బాగుంటుంది అనే ఆలోచన ధర్మరాజుది. తన ఆలోచనను ఈ పద్యంతో కృష్ణుడికి చెప్పడం జరిగింది. ముఖ్యమైన పద్యం కాబట్టి ప్రతిపదార్థాన్ని గమనిస్తే కావున, కాబట్టి ముందటి పద్యాలతో అన్వయించుకోవాలి. ముందటి విషయం అంతా చెప్పింది, అదంతానంతటిని చెప్పి ఇక్కడ నిశ్చయార్థంలో కావున, కాబట్టి శాంతి పొందుటయు, శాంతిని పొందడము కర్జము మన ప్రస్తుత కార్యము. తానది, అది ఆ శాంతిని పొందడం అనే కార్యము అట్టులుండే అలా ఉంటే, శ్రీ సంపద లేదా రాజ్యము కావలేనంచు కావాలి అని, పోరితము యుద్ధము కామియు కోరెదా, పోరితము యుద్ధము లేకుండా కావాలని కోరుకుంటున్నాము, కోరుకుంటున్నాము. ఎల్ల సొమ్ములు, ఆస్తి అని ఇక్కడ అనేక రకాల సంపదలు, పోవుటయు పోవడము, కులక్షయము వంశనాశనము, పుట్టుటయు జరగడము. సంపదలు నాశనం పోవడము, వంశము నాశనం కావడము, వెలిగాగా ఇవి జరగకుండా, ఏవి జరగకుండా? సంపదలు పోవడము, వంశనాశనము జరగకుండా ఒండుమై మరొక రకంగా ఏ విధినైనా ఎలాగైనా సరే చక్కబడుటెంతయు, చక్కబడుట
ఈ కార్యం సాధించబడితే ఎంతయో నొప్పు ఎంతగానో బాగుంటుంది సుమి, అవును బాగుంటుంది సుమా జనార్దన, ఓ కృష్ణ. కృష్ణ, కాబట్టి మనం శాంతిని పొందడం మన ప్రస్తుత కార్యము. దాని సంగతి అలా ఉంచితే యుద్ధం లేకుండా సంపద లేదా రాజ్యం కావాలని కోరుకుంటున్నాను. సంపద నష్టం కావడము, కులము నష్టం కావడం, వంశం నష్టం కావడం అనే ఈ రెండు అంశాలు జరగకుండా మరొక రకంగా ఏ విధంగానైనా సరే ఈ కార్యం సాధించబడితే ఎంతో బాగుంటుంది కదా అని కృష్ణుడితోటి ధర్మరాజు పలికినటువంటి సందర్భంలో ఉంది ఈ పద్యం. ఈ పద్యం వరకు ధర్మరాజు తన ప్రతిపాదనను పూర్తి చేశాడు. అంటే తనకు ఏం కావాలి, ఫైనల్ గా ఒకటే మాట, రాజ్యం కావాలి, యుద్ధం వద్దు, యుద్ధం జరగకుండా రాజ్యం కావాలి, అది ధర్మరాజు మాట. ఇక్కడి వరకు ధర్మరాజు తన ఒకటే అభిప్రాయాన్ని ఇంత లోతుగా ఇంత విశ్లేషించి దాని ముందు వెనకాలు ఆలోచించి యుద్ధం ఉంటే ఏముంటుంది, శాంతి ఉంటే ఏముంటుంది, తను ఎందుకు రాజ్యాన్ని కోరుకుంటున్నాడు, ఈ కారణాలన్నీ చెప్పాడు. ఎందుకంటే దూత అనేవాడికి సమస్త సమాచారం తెలిసి ఉండాలి. కేవలం నువ్వు వెళ్లి రాజ్యాన్ని ఇవ్వంటే కాదు, సమస్త సమాచారం తెలిసి ఉండాలి. కాబట్టి సహేతుకంగా తనకు సంబంధించినటువంటి వివరణను మొత్తాన్ని, తన అంశాలని మొత్తాన్ని కూడా ఇక్కడ వివరించాడు. తనకు ఎందుకు రాజ్యం కావాలి, ఎందుకు కోరుకుంటున్నాడు, దానిపైన తన అధికారం ఏంటి, ఎందుకు యుద్ధం వద్దు, యుద్ధం వల్ల జరిగేటువంటి నష్టాలేంటి, రాజ్యం ఎందుకు కావాలి, యుద్ధం ఎందుకు వద్దు, వివరణంతా చెప్పి కాబట్టి యుద్ధం లేకుండా రాజ్యం కావాలి, అది వంశనాశనము ఆస్తి నాశనము కాకుండా మరొక రకంగా ఏ రకంగానైనా సరే రాజ్యం వచ్చి శాంతి ఉంటే బాగుంటుంది, అందరూ శాంతిగా ఉండాలనే ఆలోచనను ధర్మరాజు ఈ పద్యంతో తన ప్రతిపాదనను పూర్తి చేశాడు. చేసిన పిమ్మట ఇక్కడి వరకు తన ప్రతిపాదనను చెప్పిన ధర్మరాజు ఇక నుండి దూతగా పంపిస్తున్నటువంటి కృష్ణుడు అక్కడ సభలో ఎలా ఉండాలో చెప్తున్నాడు. మనమున పక్షపాత గతి మాదె సమానుము, ధర్మనీతి వర్తనముల రెండు దిక్కుల హితంబును పెంపును గల్గునట్టి చొప్పున, విదురాది సజ్జనుల బుద్ధికి రానుచితంబుతోడి మెల్పునన్ పరుసందనంబునను భూపతులెల్ల నెరుంగనాడుమీ. మనమున పక్షపాత గతి మాదె సమానుము, ధర్మనీతి వర్తనముల రెండు దిక్కుల హితంబును పెంపును గల్గునట్టి చొప్పున, విదురాది సజ్జనుల బుద్ధికి రానుచితంబుతోడి మెల్పున పరుసందనంబునను భూపతులెల్ల నెరుంగా ఆడుమి, మాట్లాడుమి. ఇంతవరకు తన అభిప్రాయాన్ని చెప్పి, ఇంతకు ముందటి పద్యం వరకు తన అభిప్రాయాన్ని చెప్పి ఈ పద్యం నుండి ధర్మరాజు కృష్ణుడు ఆ కౌరవ సభలో ఎలా మాట్లాడాలి, ఎలా మెలగాలి అనేటువంటి విషయాన్ని సూచిస్తున్నాడు. అంటే ఒక దూతగా వెళ్లిన వాడు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి అనేటువంటి అంశాన్ని ఈ పద్యం నుండి చెప్తూ మనమున పక్షపాత గతి మాదె సమానము. కృష్ణుణ్ణి అందరూ పాండవ పక్షపాతి అంటారు. నిజానికి కృష్ణుడు అటు కౌరవులకు ఇటు పాండవులకు ఇరువురికి కూడా సరిసమానమైనటువంటి చుట్టమే. ముందు సుభద్రార్జునుల వివాహం జరిగిన తర్వాత పాండవ పక్షపాతి ఆయన. సరే, అంతకంటే ముందే పాండవులందరూ ధర్మవర్తనులు కాబట్టి పాండవ పక్షపాతిగా పేరుగాంచాడు కృష్ణుడు. ఆ పేరు పాండవ పక్షపాతి అనేటువంటి పేరు వల్ల నువ్వు మాకు మేలు చేసి కౌరవులకు కీడు చేస్తావు అనేటువంటి భావనలో అందరూ ఉంటారు. కాబట్టి మనమున పక్షపాత గతి మాదె సమానము. కేవలం ఏదో మాట వరుసకు పక్షపాత గతి మానమనడం లేదు. మనస్సులో మా మీద ఉండేటువంటి ఆ పక్షపాత బుద్ధిని వదిలిపెట్టు. మాకొక్కరికే మేలు చేయాలి, మా శత్రువులకు కీడు చేయాలనేటువంటి ఆలోచన నీకు అవసరం లేదు. మనమున పక్షపాత గతి మాదె సమానము. ధర్మనీతి వర్తనముల, ధర్మబద్ధంగా ధర్మం ప్రకారంగా రెండు దిక్కుల, నీకు తెలుసు, నీకు అన్ని విషయాలు తెలుసు, నీవు గొప్ప ధర్మవేత్తవు కాబట్టి ధర్మనీతి వర్తనముల రెండు దిక్కుల సంధి జరిగితే ఒకడు పూర్తిగా నష్టపోయి ఒకడు పూర్తిగా లాభపడ్డట్టుగా ఉండకూడదు, ఇరువురికి కూడా లాభం జరగాలి. కాబట్టి రెండు దిక్కుల హితంబును, మంచిని, పెంపును, అభివృద్ధిని కలుగునట్టి చొప్పున ఇరువైపులా కూడా మంచి జరగాలి, ఇరువైపులా కూడా అభివృద్ధి జరగాలి, ఇరువైపులా కూడా గౌరవం ఉండాలి. రెండు దిక్కుల హితంబును పెంపును కలుగునట్టి చొప్పున ఇరువైపులా కూడా మంచి జరిగేటువంటి విధంగా విదురాది సజ్జనుల బుద్ధికి రానుచితంబుతోడ మెల్పున పరుసందనంపున భూపతులెల్ల నెరుంగనాడుమి. అక్కడ నీవు మాట్లాడే విధానం రెండు రకాలుగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే
విదురాది సజ్జనుల బుద్ధికి రాన్ ఉచితంబుతోడా. విదురుడు మొదలైనటువంటి వాళ్ళు సజ్జనులు ఉన్నారు. కౌరవ సభ ఇరు వర్గాలతో ఉంది. సజ్జనులు ఉన్నారు, దుర్జనులు ఉన్నారు. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు, అలాగే విదురుడు, వీళ్ళందరూ కూడా ధర్మనీతి వర్తనుడు. అలా కాకుండా అధర్మ మార్గంలో వెళ్లే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, వాళ్లకు సహకరించిన ధర్మవర్తనుడైనప్పటికీ వాళ్లకు సహకరించినటువంటి కర్ణుడు, ఈ వర్గం ఒకవైపు, ఈ వర్గం ఒకవైపు, రెండు వర్గాలు ఉన్నాయి. ఆ సభలో రెండు వర్గాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉండాలంటే విదురాది సజ్జనుల బుద్ధికి రాన్ ఉచితంబుతోడి. ఉచితంబుతోడి అంటే విదురుడు మొదలైనటువంటి మంచి వాళ్ళ బుద్ధికి తగిన విధంగా, బుద్ధి వాళ్ళ యొక్క మనస్సుకు నచ్చిన విధంగా ఉచితంబుతోడా మంచి మాటలు మాట్లాడు. మెచ్చుకునేటట్టు మెల్లిగా మాట్లాడు. మెల్పున మంచిగా నెమ్మదిగా మాట్లాడు వాళ్ళతో. పరుసందనంబున గట్టిగా కూడా మాట్లాడు. పరుసందనంబున కాస్త కఠినంగా కూడా మాట్లాడు. ఎక్కడ భూపతులెల్ల నెరుంగనాడు. మీ భూపతులు, రాజులు, అక్కడ రాజు అంటే ఎవరు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు అనేటువంటి అర్థంలో భూపతులెల్ల నెరుంగ పరుసందనంబున, ఆ రాజులకు తెలిసే విధంగా కాస్త గట్టిగానే కఠినంగానే ఆడుమి, మాట్లాడుమి. ఓ కృష్ణ, నీవు రాయబారిగా వెళ్తున్నావు, ఏం మాట్లాడాలో నేను చెప్పాను, మా అభిప్రాయం ఏంటో చెప్పాను. కానీ నువ్వు అక్కడ ఎలా ఉండాలి అంటే మనమున పక్షపాత గతి మా దశమానము. మా మీద ఎలాంటి పక్షపాతాన్ని వహించకు. మనస్సులో నుండి మా మీద ఉన్నటువంటి పక్షపాత బుద్ధిని తొలగించేసి ధర్మనీతి వర్తనంలా, ధర్మ మార్గం ప్రకారము రెండు దిక్కుల ఇరు వర్గాల హితమును మేలు కలిగే విధంగా, పెంపును అభివృద్ధి కలిగే విధంగా కలిగేటువంటి విధంగా చొప్పున ఆ రకంగా విదురాది సజ్జనుల బుద్ధికి, విదురుడు మొదలైనటువంటి మంచి వాళ్ళ మనస్సుకు నచ్చేటట్టు ఉచితంబుతోడి సరైనటువంటి మాటలుగా, మెల్పున నెమ్మదిగాను, పరుసందనంబున కఠినంగా, భూపతులెల్లా రాజులందరూ, అక్కడ ఉన్నటువంటి దుర్యోధనుడు మొదలైనటువంటి రాజులంతా ఎరుంగా తెలుసుకునే విధంగా కఠినంగా కూడా ఆడుమి, మాట్లాడుమి. ప్రతిపదార్థాన్ని గమనించండి. మనమున మనస్సులో, పక్షపాత గతి పక్షపాత బుద్ధి, మా దశ మా వైపు, మానుము వదిలిపెట్టు, ధర్మనీతి ధర్మ మార్గము నీతి మార్గము వర్తనంలా, ఆ మార్గంలో రెండు దిక్కుల ఇరువైపులా హితంబును మేలును, పెంపును అభివృద్ధిని కలుగునట్టి చొప్పున కలిగే విధంగా విదురాది సజ్జనుల, విదురుడు మొదలైనటువంటి మంచివారి బుద్ధికి రాన్, వారి మనస్సుకు నచ్చే విధంగా ఉచితంబుతోడి మంచిగా, మెల్పున నెమ్మదిగాను, పరసందనంబున కాస్త కఠినంగా, భూపతులు ఎల్లా ఆ రాజులందరూ ఎరుంగా తెలుసుకునే విధంగా, పరసందనంబున కఠినంగా ఆడుమి, మాట్లాడుమి అని సభలో ఒక దూతగా వెళ్తున్నటువంటి కృష్ణుడు సభలో ఎలాంటి అంశాలని పాటించాలి అనేది ఈ పద్యం ద్వారా చెప్తున్నాడు. దూతగా వెళ్తున్నావు కాబట్టి నీకు మా మీద పక్షపాత బుద్ధిని వదిలిపెట్టు. నువ్వు మా మీద ఉన్నటువంటి పక్షపాత బుద్ధిని వదిలిపెట్టి ఈ ధర్మ మార్గంలో వెళ్ళు. మాకు మేలు చేయాలని కాదు, ధర్మ మార్గంలో వెళ్లి ఇరువురికి కూడా మంచిని కలిగించేటట్టుగా ప్రయత్నం చేయు. ఆ సందర్భంలో అక్కడ ఇరు వర్గాలు ఉన్నాయి కాబట్టి మంచివారి బుద్ధికి నచ్చేటట్టు మెల్లగా మాట్లాడు. చెడ్డవారికి బుద్ధి వచ్చేటట్టు కాస్త కఠినంగా మాట్లాడమని మాట్లాడే విధానాన్ని గురించి కూడా ఇక్కడ ధర్మరాజు కృష్ణుడితోటి చెప్తున్నాడు. చెప్పి తగవున బోక రాజు బెడిదంబులు వల్కిన ఏని సైచి ఒప్పుగ నిలుమీ, గురుత్వము ప్రభుత్వము నుంగల పెద్దవారి మాట గొనమి ఆ సుయోధను కడన్ నిలువన్, మనమెల్ల గారవంబుగా కురు వృద్ధు పల్కుదల పుంజన నిచ్చిన మెచ్చరేజనుల్. ఒప్పుగా నిలుమి, గురుత్వము ప్రభుత్వము గల పెద్దవారి మాట గొనమి ఆ సుయోధను కడన్ నిలువన్, మనమెల్ల గారవంబుగా కురువృద్ధు పల్కుదలంపును జననిచ్చిన మెచ్చరేజనుల్ అంటున్నాడు ధర్మరాజు కృష్ణుడితోటి. ఈ పద్యంలో ధర్మరాజు భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలని తన బుద్ధి కుశలత చేత ఊహించాడనిపిస్తుంది. అంటే కృష్ణుడిని రాయబారిగా పంపుతున్నాము, ఈ కృష్ణుడు రాయబారిగా వెళ్తాడు ఆ కౌరవ సభకు, వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందనేటువంటి ఊహించాడు. సాధారణంగా ఏం జరుగుతుంది అనుకుంటాం? కృష్ణుడు రాయబారిగా వెళ్తే ఈయన అర్ధరాజ్యాన్ని ఇవ్వమని చెప్తాడు, ఇస్తే బాగుంటుంది అని చెప్తాడు. చెప్పినప్పుడు అక్కడ ఉండేటువంటి పెద్దలందరూ కూడా అదే చెప్తారు.
అక్కడ ఉండే భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు మొదలైన వాళ్ళందరూ కూడా నీతి ప్రకారము, నియమం ప్రకారము, ధర్మం ప్రకారం వాళ్ళకి అర్ధరాజ్యం ఇవ్వాలి అంటారు. వెంటనే దాన్ని అడ్డుకునేది ఎవరు? దుర్యోధనుడు లేసి ఇవ్వను అంటాడు. ధృతరాష్ట్రుడి కంటే ముందే ఇచ్చేవాడు ధృతరాష్ట్రుడు నిజానికి. కానీ ధృతరాష్ట్రుడు అంతా కూడా ఎవరి మాట మీద సాగుతుంది పరిపాలన? దుర్యోధనుడి మాట మీద సాగుతుంది. కాబట్టి ఇవ్వను అనేవాడు ఎవడిక్కడ? దుర్యోధనుడు. ఈ సంఘటన జరుగుతుందని ముందుగానే ఊహించిన వాడిక్కడ ధర్మరాజు. ఊహించి కృష్ణుడితో ఇలా అంటున్నాడు, తగవున బోక. తగవు అంటే ఇప్పుడు మనకు అర్థము గొడవ. వాళ్ళు తగవు పెట్టుకున్నారు అంటారు. తగవు అంటే గొడవ. కానీ తగవు అంటే న్యాయము అని అర్థం. తగవు అంటే న్యాయము అని అర్థం. అర్థం పరిణామం చెందింది. ఒకప్పుడు న్యాయము అనే అర్థం ఉండే తగవు అనే మాటకు నేడు గొడవ అనే అర్థం వచ్చింది. తగవున బోక, న్యాయం ప్రకారము, ధర్మం ప్రకారం వెళ్లకుండా రాజు, ఇక్కడ రాజు అంటే ఆ దుర్యోధనుడు, బెడిదంబులు పలికిన, కఠినమైనటువంటి మాటలు కాస్త కఠినంగా మాట్లాడితే, తక్కువ చేసి కఠినంగా మాట్లాడితే, పలికినయేని, పలికినప్పటికీ కూడా సైచి, ఈ పదం తెలంగాణలో ఇప్పటికీ కూడా నిలిచి ఉన్న పదం. గ్రామీణ వ్యవహారంలో కొద్దిసేపు ఆగు అనేటువంటి అర్థంలో సైసు అంటారు. సైసు అంటే ఆగు అని అర్థం. సైచి, సహించి, ఒప్పుగా నిలుమి, అక్కడే నిలబడి ఉండు. అంతేగాని వాడు కఠినంగా మాట్లాడాడు అన్నాడని, వాడు కఠినంగా మాట్లాడిండు అనేటువంటి ఆవేశం చేత మధ్యలోనే బయటకు వచ్చేకు. వాడు కఠినంగా మాట్లాడినా సరే కాస్త ఓపిక బట్టి అక్కడే నిలబడి గురుత్వము, పెద్దరికం. భీష్ముడు అందరికంటే పెద్దవాడు, పితామహుడు. అలాంటి గురుత్వము, పెద్దరికము, ప్రభుత్వము, అధికారం, ఒక రాజగురువుగాను విద్యాగురువుగాను ఉన్నటువంటి, మంత్రిగాను ఉన్నటువంటి అధికారులు. గురుత్వము, ప్రభుత్వము, పెద్దరికము, అధికారము గల పెద్దవారి మాట. ఆ పెద్దవాళ్ళు మాట చెప్తారు, వాళ్ళకి ఇవ్వాలనేటువంటి మాట చెప్తారు. ఆ మాటను ఎవడు స్వీకరించడు? దుర్యోధనుడు స్వీకరించడు. మాట గుణమి. దుర్యోధనుడు స్వీకరించకపోవడం అనేటువంటిది ఆ సుయోధను కడన్ నిల్వన్, ఆ దుర్యోధను దగ్గరనే ఉండాలి. అంటే దుర్యోధనుడికి నింద రావాలి. ఏం నింద రావాలి? పెద్దల మాట వినలేదు అనేటువంటి నింద రావాలి. ఆ రకంగా నువ్వు ప్రయత్నించాలి. నువ్వు అక్కడికి వెళ్ళగానే వాళ్ళందరూ అంటారు రాజ్యం ఇవ్వాలని. అన్నప్పుడు ఆ మాటను స్వీకరించడం లేదు అనేటువంటి నింద ఎవరి పాలు కావాలి? దుర్యోధనుడి పాలు కావాలి. కానీ మనం మాత్రము గారవంబుగా, గౌరవంతో కురువృద్ధు పలుకులు, ఆ కురువృద్ధుల పలుకులు, కురువృద్ధులైనటువంటి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, వీళ్ళందరి మాటలు అనుకోవచ్చు. ఆ వాళ్ళందరి పలుకులు తలంపును, ఉద్దేశాన్ని సాగనిచ్చినట్టయితే మెచ్చరే జనులు, ప్రజలు మనల్ని మెచ్చుకుంటారు కదా. అంటే ప్రజలు మెచ్చుకోవడం అంటే ఇక్కడ అర్థం ఏంటి? నలుగురు నడిచింది బాట అంటారు, నలుగురు చెప్పిందే ధర్మము. అంటే అందరూ మెచ్చుకుంటే అది ధర్మం అవుతుంది. అందరికీ అంగీకారం అయితేనే అది ధర్మం అవుతుంది. అందరికి అంగీకారం ఎప్పుడవుతుంది? పెద్దల మాట విన్నప్పుడు అది అందరికీ అంగీకారం. పెద్దల మాట వినకపోతే అది నింద. పెద్దల మాట వినకపోవడం అనేటువంటి నింద దుర్యోధను దగ్గరనే ఉండని, పెద్దల మాట విన్నారు అనేటువంటి మంచి పేరు మనకు రాని. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తే దుర్యోధనుడు న్యాయం ప్రకారం వెళ్లకుండా ఏవైనా కఠినమైన మాటలు మాట్లాడితే మధ్యలోనే వెంటనే వెనక్కి వచ్చేకు. అక్కడే నిలబడి పెద్దల మాట వినలేదనే చెడ్డ పేరు దుర్యోధనునికే వచ్చేటట్టుగా చెయ్యు. మనం మాత్రం వాళ్ళ మాటలు సాగేటట్టుగా ఉన్నామని ప్రజలందరూ అనుకునేటట్టుగా ప్రవర్తించమని చెప్తున్నాడు. ప్రతిపదార్థం గమనించండి. తగవు నా, న్యాయం ప్రకారము, ధర్మం ప్రకారము పోక, వెళ్లకుండా రాజు దుర్యోధనుడు బెడిదంబులు, కఠినమైన మాటలు పలికినయేని, మాట్లాడినప్పటికీ కూడా సహించి ఒప్పుగా నిలుమి, అక్కడే ఓపికతో నిలబడు. గురుత్వము, అధికారం, పెద్దరికము, ప్రభుత్వము, అధికారము కలిగిన పెద్దవారి మాట, పెద్దల మాట గుణమి స్వీకరించలేదనే ఆ సుయోధను కడన్, ఆ దుర్యోధనుని దగ్గర నిలువన్, ఆ అపకీర్తి లేదా ఆ చెడ్డ పేరు, ఆ నింద అక్కడే నిలవని. మనం మాత్రము గారవంబుగా, మిక్కిలి గౌరవంతో కురువృద్ధు పలుకులు, కురువృద్ధుల యొక్క మాటలు, కౌరవుల పెద్దల మాటలు, తలపును, ఆలోచనను, ఉద్దేశాన్ని సాగనిచ్చినట్టయితే, వాళ్ళు చెప్పినట్టుగా విన్నట్టయితే మెచ్చరే జనులు, ప్రజలు మనల్ని మెచ్చుకుంటారు కదా అని కౌరవ సభలో జరగబోయే సన్నివేశాన్ని ముందుగానే ఊహించిన ధర్మరాజు కృష్ణుడితోటి చెప్తున్నాడు. తగవున బోక రాజు బెడిదంబుల్ పల్కిన ఏని సైచి ఒప్పుగా నిలుమి, గురుత్వము ప్రభుత్వము గల పెద్దవారి మాట గొనమియా సుయోధను కడన్ నిలువన్, మనమెల్ల గారవంబుగా కురువృద్ధు పల్కుదలంపును జననిచ్చిన మెచ్చరే జనుల్.
ఆ న్యాయం ప్రకారం వెళ్లకుండా దుర్యోధనుడు చెడ్డ మాటలు, కఠినమైన మాటలు మాట్లాడితే ఓపికగా సహించి అక్కడే నిలబడు. అధికారము పెద్దరికము కలిగినటువంటి పెద్దల మాట వినడం లేదనే అపకీర్తి, నింద ఆ దుర్యోధను దగ్గరనే ఉండని మనం మాత్రం ఆ పెద్దల మాట, వాళ్ళ ఉద్దేశాన్ని సాగనిచ్చినట్టయితే ప్రజలను మనల్ని మెచ్చుకుంటారు కదా అని చెప్తున్నాడు. తద్వారా ఇక్కడ ధర్మరాజు రాజ్యం కంటే ముందు లోకం యొక్క అభిప్రాయానికి విలువనిస్తున్నాడు అనుకోవచ్చు. అంటే లోకం ఎప్పుడు కూడా ధర్మం వైపే ఉంటుందండి. ఎప్పుడు కూడా లోకం ధర్మం వైపే మొగ్గు చూపుతుంది. కాబట్టి ఆ ధర్మనీతి వర్తనం ఇక్కడ ధర్మరాజు విషయంలో మనకు కనబడుతుంది అనేది స్పష్టమవుతుంది. చెప్పి సుతువాడై వినయంబుసే కొనక ఏ చొప్పుందగంజెప్పక ఆ ధృతరాష్ట్రుండ వినీతి చేసినను సంధింపంగరాదంచు వేగ తెగంబారకు తెంపుసేయునెడ లోకం బెల్లమెచ్చన్ ప్రకాశిత ధర్మస్థితి నుండి మా మనము నిశ్చింతంబుగా జేయుమీ. సుతువాడై వినయంబు సేకొనక ఏ చొప్పుందగంజెప్పక ఆ ధృతరాష్ట్రుండు అవినీతి చేసినను సంధింపంగా రాదంచు వేగ తెగంబారకు తెంపుసేయునెడ లోకం బెల్లమెచ్చ ప్రకాశిత ధర్మస్థితి నుండి మా మనము నిశ్చింతంబుగా చేయుమే. ధర్మరాజు కృష్ణుడితో సుతువాడై వినయంబు సేకొనక, అక్కడ రాజు ధృతరాష్ట్రుడు, ఆయనకు కొడుకు దుర్యోధనుడు అంటే వల్లమాలిన అభిమానం. అందుకనే వాడు ఎంత చెడ్డ పనులు చేసినా వారించడం లేదు. కాబట్టి సుతువాడై కొడుకు మీద ఉన్న ప్రేమతో వినయంబు సేకొనక, ఎవరికి వినయం చూపాలి ధృతరాష్ట్రుడు? ఒక రాజుగా ఉన్నవాడు ధర్మానికి విధేయుడై ఉండాలి. రాజు అనేవాడు ధర్మానికి విధేయుడై ఉండాలి, అంటే ధర్మ మార్గంలో ప్రవర్తించాలి. ఆ ధర్మానికి విధేయుడై ఉండక ఏ చొప్పున్ తగని చెప్పక, ఏ విధంగా కూడా ఏ విషయాన్ని తేల్చకుండా, ఇస్తాననడము ఇవ్వననడం ఏదో ఒకటి తేల్చాలి. ఏ విషయాన్ని తేల్చకుండా ఆ ధృతరాష్ట్రుడు అవినీతి చేసినను, అవినీతికి పాల్పడినట్టయితే సంధింపంగా రాదంచు, ఇక రాజే ఏది చెప్పడం లేదు, ఇంకా సంధి జరగదు అని ఆలోచించకు, సంధి జరగదు అని వేగ తెగంబారకు, వెంటనే తెగంబారకు, వెంటనే వచ్చేయకు అని అర్థము. వెంటనే సాహసించకు, తెగంబారకు వెంటనే సాహస కార్యానికి ఒడిగట్టకు. అక్కడ నుండి మధ్యలో కోపంగా రావడం కూడా సాహస కార్యమే. లేదు అక్కడ కోపంతో నువ్వేమైనా చేస్తావేమో, ఆ కోపంతో చేసేటువంటి సాహస కార్యానికి పూనుకోవద్దు. తెంపు సేయునెడా, అలా తెగించేటువంటి పరిస్థితి వస్తే అనేది ఒక అర్థము. తెంపు సేయునెడా, సంధి జరగకపోతే విడిపోవడమే కదా, ఇక ఆ విడగొట్టాల్సిన పరిస్థితి వస్తే లోకం బెల్లమెచ్చ, లోకమంతా మెచ్చుకునేటట్టు ప్రకాశిత ధర్మస్థితి నుండి, ధర్మ మార్గం అందరికీ తెలిసే విధంగా మా మనము నిశ్చింతంబుగా చేయమి, మా మనస్సును చింత లేకుండా, ఏ ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా, ప్రశాంతంగా ఉండేటట్టు చెయ్యము అని అర్థం. ఇక్కడి నుండి మనకు రెండు అర్థాలు వస్తాయి. వేగం తెగంబారకు వెంటనే వదిలిపెట్టి రాకు. తెంపు సేయునెడా, ఇద్దరిని విడదీసే సందర్భంలో లోకం బెల్లమెచ్చ ప్రకాశిత ధర్మస్థితి నుండి, లోకమంతటికి తెలిసే విధంగా ధర్మ మార్గంలో నడుచుకొని మా మనస్సును నిశ్చింతంగా ఉండేటట్టు చెయ్యు అని ఒక అర్థం. వేగం తెగంబారకు, వెంటనే సాహసించి అక్కడ ఏమి గొడవపడకు. తెంపు సేయునెడా, అలా సాహసించాల్సిన పరిస్థితే వస్తే లోకం బెల్లమెచ్చ, లోకమందరికీ తెలిసేటట్టు ప్రకాశిత ధర్మస్థితి నుండి మా యొక్క ధర్మనీతి వర్తనాన్ని ప్రకటితం చేసే విధంగా మాట్లాడు. అంటే ధర్మరాజు, భీముడు మొదలైన ఈ పాండవులందరూ ఎంతటి ధర్మవర్తనలో ప్రజలందరూ తెలుసుకునేటట్టుగా మాట్లాడి మా మనస్సును నిశ్చింతంగా ఉండేటట్టు చేయమని ధర్మరాజు కృష్ణుణ్ణి కోరుతున్నాడు. సుతువాడై, కుమారుని మీద ప్రేమతో, ఇక్కడ మనం ప్రతిపాదన రాసేటప్పుడు ధృతరాష్ట్రుని తీసుకొని ధృతరాష్ట్రుడు రాజు, సుతువాడే కొడుకు మీద ప్రేమతో, వినయంబు సేకొనక ధర్మానికి విధేయుడై ఉండక, ఏ చొప్పున్ ఏ విధంగా కూడా, తగని చెప్పక దేన్ని తేల్చి చెప్పకుండా, అవినీతి చేసినను అవినీతికి పాల్పడితే సంధింపంగా రాదంచు, సంధి చేయడం వీలు కాదని, వేగా వెంటనే, తెగంబారకు సాహసించి వచ్చేయకు. తెంపు సేయనడా, సాహసించి వచ్చేటువంటి సందర్భంలో లోకం వెళ్ళ ప్రజలందరూ కూడా మెచ్చే విధంగా ప్రకాశిత ధర్మస్థితిని ప్రకటితమయ్యే విధంగా ధర్మ మార్గాన్ని పొంది ఆచరించి
అలాగే మా ధర్మనీతి వర్తనాన్ని అక్కడ తెలియజేసి మా మనస్సును నిశ్చింతంబుగా ఎలాంటి వ్యాకులత లేకుండా చేయు కృష్ణ అని కృష్ణుణ్ణి ధర్మరాజు వేడుకుంటున్నాడు. సభలో ఎలా ఉండాలో చెప్పాడు, సభలో ఏం జరుగుతుందో ఊహించాడు, ఏం జరుగుతుందో ఊహించినప్పుడు ఎలా మెలగాలో చెప్తున్నాడు. ఒకవేళ అక్కడ ధృతరాష్ట్రుడు కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతో ఏమీ మాట్లాడకుండా ఏది చెప్పకుండా అవినీతికి పాల్పడితే వెంటనే వచ్చేటువంటి సందర్భంలో ప్రజలందరూ మెచ్చేటట్టుగా ధర్మ మార్గంలో అనుసరించి మా ధర్మనీతి వర్తనాన్ని అక్కడ తెలిసేటట్టుగా చెప్పి రమ్మని ధర్మరాజు కృష్ణుడితోటి చెప్తున్నాడు. చెప్పి పగను అడగించుట ఎంతో శుభంబు, కాబట్టి గొడవలు లేకుండా ఉండడం మంచిది. పగ ఉంటే పావున్న ఇంటిలో ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మన ప్రస్తుత కర్తవ్యము శాంతిని పొందడమే మన ప్రస్తుత కర్తవ్యము. సంపద కావాలి, యుద్ధం లేకుండా ఆ సంపద రావాలి, ఆస్తి నష్టము ప్రాణ నష్టము జరగకుండా ఏ రకంగానైనా సరే ఈ కార్యాన్ని చక్కబడితే బాగుంటుంది అని తన అభిప్రాయాన్ని చెప్పి, సభలో ఎలా ఉండాలి, మనస్సులో మా మీద ఉండేటువంటి పక్షపాతాన్ని మాని ఇరువైపులా కూడా ఒకే రకమైన ఆలోచనను కలిగి ఉండి ఇరువైపులా కూడా మేలును కీర్తిని పొందేటట్టుగా ప్రయత్నించమని చెప్పాడు. అక్కడ రాజు కఠినంగా మాట్లాడితే వెంటనే బయటకు వచ్చేయకుండా నిలబడి పెద్దవాళ్ల మాట, అధికారం ఉన్న వాళ్ళ మాట పట్టించుకోవడం లేదనే చెడ్డ పేరు వాడికే ఉండే విధంగా మనమందరం మాత్రం పెద్దల మాట వింటున్నామనేటువంటి పేరు ప్రజలందరూ మెచ్చుకునేటట్టు చేసి రమ్మని చెప్తున్నాడు. అలాగే సభలో విదురాది సజ్జనులతో మంచిగా మాట్లాడి దుర్యోధనాదులకు తగిలేటట్టుగా కాస్త గట్టిగానే మాట్లాడరమ్మని చెప్పాడు. చెప్పి చివరికి ఆ రాజు కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతో న్యాయం ప్రకారం వెళ్లకుండా మనకు అవినీతి చేస్తే వెంటనే ఇక సంధి చేయడం వీలు కాదని వెంటనే వచ్చేయకు, అలా తెంపుసేయునెడ అందరూ మెచ్చేటట్టుగా ధర్మ మార్గంలోనే మనం ప్రవర్తిస్తున్నామని ప్రజలందరూ మెచ్చుకునేటట్టుగా ప్రవర్తించిరమ్మని ధర్మరాజు తన అభిప్రాయాన్ని, వాస్తవానికి గత వీడియోలో కూడా ధర్మరాజు అభిప్రాయాన్ని చెప్పాడు. ఇవాళటి వీడియోలో ధర్మరాజు పూర్తి అభిప్రాయం ఏంటి, సంపద కావాలి, యుద్ధం జరగకుండా సంపద కావాలి అనేటువంటి తన అభిప్రాయాన్ని చెప్పి సభలో ఎలా మెలగాలి అనేటువంటి విషయాల్ని కూడా శ్రీకృష్ణునికి చెప్పడం జరిగింది. తర్వాత కృష్ణుడు ఏమన్నాడు, సభకు వెళ్లే ముందు చివరి మాటగా ధర్మరాజు ఏమన్నాడు అనేటువంటి విషయాల్ని రేపటి వీడియోలో చూద్దాం. ధన్యవాదాలు.